అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇది మా నాగక్క వాళ్ళ ఇల్లు అండి. అదే మా ప్రతాప్ రమ్యల ఎంగేజ్మెంట్ జరిగింది కదా, ప్రతాప్ వాళ్ళ అమ్మగారి ఇల్లు అనమాట. ఈరోజు చుట్టాలందరూ హడావిడిగా ఉన్నారా ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదండి, అంటే అబ్బాయి తరపు వాళ్ళందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈరోజు ఇళ్ళ చూపుల భోజనాలకి, అంటే అమ్మాయి తరపు వాళ్ళందరూ అబ్బాయి ఇంటికి వస్తారనమాట. వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ మన ఇంటి దగ్గర చుట్టాలంతా అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తాను అనమాట. మొత్తం చుట్టాలందరూ అయితే ఇలా బయట కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం. ఇళ్ళ చూపుల భోజనం, దీన్ని పెద్దల భోజనం అని కూడా అంటారు. ఇలా ఇళ్ళ చూపుల భోజనం కార్యక్రమం ఎందుకు పెడతారంటే అండి, అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేసుకుని అమ్మాయిని మా ఇంటి అమ్మాయి అనిపించుకున్నాం కదా, తర్వాత అమ్మాయి వెళ్ళే ఇల్లు ఎలా ఉంటుందో, అక్కడ చుట్టాలు వాళ్ళ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో చూపించడం కోసం అని చెప్పి అమ్మాయి తరపు వాళ్ళు వాళ్ళ చుట్టాలందరినీ కూడా తీసుకొచ్చి, ఇదిగో ఇలా పలానా ఇంట్లో మా అమ్మాయిని ఇస్తున్నామని చెప్పి చూపిస్తారనమాట. వీటినే ఇళ్ళ చూపు భోజనాలు అని అంటారు. వాళ్ళు ఎంతమంది వస్తారో మనకు చెప్తారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్ ఎంతమంది వస్తామని చెప్తారు. అలా వాళ్ళు చెప్పారు. వాళ్ళంతా కూడా చక్కగా అబ్బాయి వాళ్ళ ఇంటికి కొన్ని రకాలు, అంటే ఉత్తి చేతులతో రారు కదండి, మన గోదావరి వాళ్ళకి అసలే సంప్రదాయాలు ఎక్కువ. కొన్ని రకాల స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని ఇలా అయితే వచ్చారు. బస్సు వచ్చే రూట్ అయితే ఉండదన్నమాట. అందుకని మెయిన్ రోడ్లో బస్సెస్ పెట్టేసి అక్కడి నుంచి అయితే ఇలా అందరూ నడుచుకుంటూ వచ్చారు. తీసుకొచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా ముందు దేవుడి గదిలో అయితే పెట్టేశారండి. మన గోదావరి జిల్లాలో అమ్మాయి వైపు అబ్బాయి వైపు అని కాదండి, ఎవరి వైపు వచ్చినా సరే ఇంటికి వచ్చిన అతిథుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందుకని రాగానే మొత్తం అందరికీ ముందుగా మంచినీళ్ళు అయితే ఇవ్వాలంట. మంచినీళ్ళు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డ్రింక్స్ అయితే సర్వ్ చేసేసిన తర్వాత మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాల కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తామన్నమాట. అలా వచ్చిన చుట్టాలందరూ కూడా భోజనాలు చేశారండి. ఈ భోజనాలు అయిపోయిన తర్వాత మా ఊర్లోనే కొంచెం మంది తెలిసిన చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళు అటు ఇటు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. చుట్టాలింటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మళ్ళీ అందరి కోసం స్నాక్స్ అయితే కొంచెం బూందీ, సున్నుండి అయితే ఏర్పాటు చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చి టీ తాగే వాళ్ళకి టీ, డ్రింక్స్ ఎవరైతే వాళ్ళకి అవన్నీ కూడా సర్వ్ చేసాం. సర్వ్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఉత్తి చేతులతో అయితే పంపించరండి. ఆడవాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసెస్ అలా పెట్టి పంపిస్తారు. ఆడవాళ్ళకైనా బ్లౌజ్ పీస్లు ఈ మధ్య మగవాళ్ళకి ఏం పెట్టట్లేదు అంటున్నారు. అందుకని చెప్పి మగవాళ్ళ కోసం అయితే టర్కీ టవల్స్ కూడా తీసుకున్నారనమాట. మా ప్రతాప్ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మరదలు అనమాట అండి. వాళ్ళిద్దరికైతే మా సుబ్బలక్ష్మి వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీస్, స్వీట్ బాక్స్ పెట్టారని చెప్పాను కదండి, అదైతే ఇస్తుందనమాట. ఇంతకీ ఏం పెట్టారో చూపించు అన్నాను. అప్పుడు బ్లౌజ్ పీస్ చూపించి, ఇదిగో బాక్స్లో ఇలా స్వీట్స్ అన్నీ వేసి అయితే ఆడవాళ్ళందరికీ ఇస్తున్నామని అయితే చూపించింది. ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మా వైపు, అంటే పెళ్ళికొడుకు వైపు వెళ్ళిన ఆడవాళ్ళందరికీ స్వీట్ బాక్స్, బ్లౌజ్ పీస్ పెట్టారండి. అలాగే జెంట్స్ అందరికీ టర్కీ టవల్స్ అయితే ఇచ్చారనమాట. మన వైపు అంటే ముఖ్యంగా గోదావరి సైడ్ ఇలాంటి ఆచారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. పెళ్ళిలో పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. మొదట పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళిలో ప్రతి పని సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉంటారండి. మనకి తెలియకపోయినా పెద్దవాళ్ళు ఉంటారనమాట, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని ప్రతి ఒక్కటి కూడా చాలా వివరించి చెప్తూ ఉంటారండి. మనం ఇంటికి అతిథుల్ని ఆహ్వానించడమే కాదండి, పంపించేటప్పుడు కూడా చాలా గౌరవ మర్యాదలతో పంపిస్తాము. అలాగా వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మన చుట్టాలంతా కూడా, అంటే ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళి బస్సు ఎక్కించే వరకు అయితే అందరూ ఉండి జాగ్రత్తగా సాగనంపారు. నేనైతే వాళ్ళందరూ వెళ్తున్నారు కదా అని నేను వెళ్ళలేదు. చాలా సేపటి తర్వాత వెళ్ళాను. అప్పటికీ కూడా ఇంకా వీడ్కోలు చెప్పే కార్యక్రమంలోనే ఉన్నారండి. బస్సు అయితే అక్క వాళ్ళ వీధి చివరన ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుందండి, అక్కడికైతే వచ్చేసింది అనమాట. అందరూ కూడా బస్సు ఎక్కేశారు. మా పెళ్లి కొడుకు కూడా ఇక్కడ వాళ్ళందరికీ బాయ్ చెప్పడంలో బిజీగా ఉన్నారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, మొత్తం చుట్టాలు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్తున్నారు. వాళ్ళైతే 2 మినీ బస్సెస్లో వచ్చారండి. వాళ్ళందరికీ బై బై చెప్తున్నారనమాట. అందరూ ఇలాగా మా సాయి ఎల్లో చూపుల భోజనాలు జరిగినాయండి. మీ వైపు కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ కూడా చేయండి. పెళ్ళిలో ఇలాంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. మన వాళ్ళు ఏర్పాటు చేసిన ఇలాంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మన వాళ్ళు పెళ్ళిలో పాటిస్తూ ఉంటారు. పెళ్ళంటేనే పండగలా ఉంటుందండి. జీవితంలో ఒకసారి వచ్చే ఈ పెళ్ళిని ప్రతిదీ కూడా చాలా విధి ప్రకారం చేస్తూ ఉంటారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.